అమ్మో ఏమో అనుకున్నా ఈ నడుమ మా సత్యగానికి కూడా సంబంధాలు మంచిగానే వస్తున్నాయి. వీళ్ళు చూసుకొని ఒకనాడు పోయి రావాలి. ఊర్లో ఇంత భూమి సాగుండే, పట్నంలో మంచి కొలువు చేయబట్టే, 4 పైసలు వెనకేయబట్టే అల్లీలు బాగానే అడుగుతున్నారు. మొన్న ఒక ఆయనైతే ఫోన్ చేసి మేము కట్నం కూడా మంచిగానే ఇస్తామమ్మా అని అన్నారు. ఇక నేను చూడు జోపిడిచి పెట్టినా. ఎట్లా కనబడుతున్నామయ్యా మీకు? కట్నం కోసం పెళ్లి చేస్తున్నాం అనుకుంటున్నావా? మేము గంత గతి లేకున్నామా? ఇంకోసారి ఫోన్ చేస్తే మంచిగుండదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి కట్ చేసిన. లేకుంటే ఎందుల్లా పిల్లగా నచ్చినాక కట్న కానుగలదేమున్నది కదా. లగ్గంలా పిల్లగానికి కట్నం ఎందుకు ఇస్తారుల్లా? ఏమో మాకేం తెలుసు. అంటే వెనకటి సంది అట్లనే నడుస్తుంది, మేము అట్లనే ఇస్తున్నాం. పిల్లని మంచిగా చూసుకోవాలని ఇస్తారేమో అని చెప్తున్నారు కదా. కానీ అస్సలు ముచ్చటి ఇది కాదట. ఆడవిల్లలు అందంగా ఉండరు, ఎట్లనో గట్ల పెళ్లి చేసి వెళ్ళగొడుతందుకు కట్నం ఇస్తారట. అమ్మ నాయనలకు ఆడవిల్లలకు సర్రున బీపీ పెరుగుతుంది మరి. కానీ ఇదే నిజమట. మహారాష్ట్రలో కాలేజీ పోరగాలు నేర్చుకుంటున్న పాఠం గిదే మరి. 12వ తరగతి సాంఘిక శాస్త్రంలో రాసిండ్రికి ముచ్చట. అమ్మాయిలు అందంగా ఉండరు కాబట్టే పిల్లగానోళ్ళు కట్నం తీసుకుంటారని ఒయ్యిలా రాస్తే బుద్ధి లేని సార్లు అదే చెప్తుండ్రు, పోరగాళ్ళు అదే చదువుతున్నారు. కట్నం తీసుకోవద్దని నా చిన్నప్పటి సంది తింటున్నా, వద్దన్న కొద్ది ఎక్కువ తీసుకుంటుర్రు. ఇక మీరు గిట్లా అందంతోని ముడేసి పాఠాలు చెప్తే నాకు గింత కట్నం కావాలను అని పేపర్లో ప్రకటనలు ఇస్తారేమో. అంటేంది, అమ్మాయిలు అందంగా లేకున్నా పైసల కాశ వాళ్ళు లగ్గాలు చేసుకుంటున్నారు అన్నట్టే కదా. మార్కెట్లో వస్తువులను కొంటున్నట్టు మొగోళ్ళను కొంటున్నాం అని అంటే ఎట్లుంటది? ఓర్చుకుంటారా మీరు? అందంగా ఉంటే కట్నాలే తీసుకుంటలేరులే, ఫ్రీగానే లగ్గం చేసుకుంటుర్రా. అమ్మా, అందం కావాలి, పైకానికి పైకం కావాలి. పోరగాళ్ళకి చెప్పాల్సింది గీ దిక్కుమాలిన చదువు కాదు. కట్నం తీసుకోవద్దు, కట్నం ఇయ్యద్దని చెప్పాలి శాతనైతే, లేకుంటే నోరు మూసుకొని కూర్చోవాలి.